నమస్తే అండి. నా పేరు శైలజ. నేను ఒకప్పుడు చాలా ప్రెషర్‌లో నాకు ప్రాబ్లమ్స్ మూలంగా నాకు షాప్ ఉందండి. షాప్‌లో ప్రాబ్లమ్స్ మూలంగా గవర్నమెంట్ నుంచి హైడ్రా ప్రాబ్లమ్ వచ్చిందనమాట. దాని మూలంగా నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫైనాన్షియల్‌గా చాలా ప్రెషర్‌లోకెళ్ళిపోయాను. డిప్రెషన్‌లోకెళ్ళిపోయానండి. ఈ స్టేజ్‌లో నాకొక ప్లాట్‌ఫార్మ్ దొరికిందండి. అదేంటో కాదండి. నేటి లక్ష్యం అనే ఒక ప్లాట్‌ఫార్మ్. అది అనిత మ్యామ్ రన్ చేస్తున్నారు. అది తెలిసి అది నాకు ఒక ఫ్రెండ్ రిఫర్ చేశారండి. అది తెలిసి మ్యామ్ నాతో మాట్లాడి, నేను తనతో మాట్లాడతాను. నాకున్న ప్రాబ్లమ్స్ తనకి చెప్పుకోవడం. తను ఎంతలా గైడ్ చేశారంటే, అసలు ఏం చెయ్యలేను అనే స్టేజ్ నుంచి, ఈరోజు మీ ముందుకొచ్చి, నేను ఇది నా ప్రాబ్లం అని చెప్పుకునే స్టేజ్‌కొచ్చాను. ఈ టెక్నాలజీ అంటూ నాకేం తెలీదండి. ఎలా చెయ్యాలి? ఏం చేస్తే వస్తుంది? ఎలా పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవ్వచ్చు? ఎలా నా బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చు? అనేది స్టెప్ బై స్టెప్ గైడ్ చేసి, నాకు నేర్పించినా కూడా నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ టైం తీసుకున్నానండి. ఆ ప్రెషర్ నుంచి బయటకు రావడానికి. నా బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోగలగాలి. నేను బయటకు వెళ్ళాలి. పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి. నాకంటూ నాకొక స్కిల్ ఉంది. అది పబ్లిక్‌కి రీచ్ అవ్వాలి. ఎలా చేస్తే అవుతది అనేది మేడం త్రూ నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేటి లక్ష్యంలో ఎవరికన్నా నాలాగే ప్రాబ్లం ఉండి ఏం చేయాలో అర్థం కాకుండా ప్రెషర్‌లో ఉండిపోయి కొంతమంది సూసైడ్ టెండెన్సీ కూడా వచ్చేసి ఉండొచ్చండి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నేటి లక్ష్యం అనిత మ్యామ్ దాంట్లో జాయిన్ అయ్యి మీకు ఏదన్నా దారి దొరుకుతుందేమో నేర్చుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. అనిత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.